ప్రైజ్ ద లార్డ్. సహోదరులు పక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండం 7:90. దేవుని స్వరము వినుట వలన నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడుననియు నీవు నమ్మగలవా? ప్రత్యక్ష గుడార పని ముగిసిన తర్వాతనే దేవుని స్వరము కెరూబుల మధ్య నుండి వినబడెను. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్ష గుడారము నిర్మించెను. నిర్గమకాండం 40:34 యెహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూచుచున్నాము. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాట్లాడనారంభించెను. ఎవరైనా దేవుని చిత్తమును కనుగొనవలననినొచ్చు ప్రధాన యాజకుని యొద్దకు రావలెను. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. ఎవరు ఆయనను అంగీకరించెదరో వారిలో ఆయన నివసించును. అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు. కనుక దైవ చిత్తమును కనుగొనుటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని యొద్దకు పోనవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా కలిగి ఉండవలెను. అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.